హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టైకిల్స్. ఈరోజు మనం పూర్వం వాళ్ళకి దగ్గరలో ఉన్న చల్లగిరి గెలలో ఉన్న శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానం చూద్దాం. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఇది దక్షిణ ద్వారం రామాలయం. స్వామి వచ్చి ధ్యాన ముద్రలో ఉన్నాడు. అమ్మవారు వచ్చి కూర్చొని ఉంది. లక్ష్మణ స్వామి బాణం పట్టుకొని ఉన్నాడు. ఆంజనేయ స్వామి వచ్చి గంధం పట్టుకొని ఉన్నాడు. ఇది పరీక్ష మహారాజు కొడుకు. పరీక్ష అభిమన్యుడు అర్జును కొడుకు. అర్జునుడు పాండురాజు కొడుకు. పాండురాజు వ్యాసుని కుమార్. వ్యాసుడు పరాశరుని కుమార్. ఆ కాలంలో ప్రతిష్ఠ జరిగింది. ప్రతి శనివారం భక్తులు వచ్చి వీరుగా స్వామిని దర్శించుకొని పోతా ఉంటారు. ఇక్కడ ప్రతి శనివారం కానీ సీటాకులు మంత్రించుకొని పోతారు. పైరు తెగులు పడితే వచ్చి స్వామి కాడ ఇసుక పోసుకొని మంత్రించుకొని చదివితే రోగాలు కానీ పోతాయి. పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ వరపడి స్వామికి అమ్మవారికి ఒడి బియ్యం కట్టి స్వామిని దర్శించుకొని నైవేద్యాలు పొంగలు పెట్టుకొని ప్రతి శనివారం విరిగా భక్తులు వచ్చి సందర్శించి వెళ్తుంటాం. స్వామి అయితే ఇప్పుడు ధ్యాన ముద్రలో ఉన్నాడు. స్వామి రాముడు ఎక్కడైనా కానీ బాణం పట్టుకుని ఇక్కడ ధ్యానంలో ఉన్నాడు. చిన్మయ ముద్రతో దక్షిణ ద్వారం. రాముడు ఏడైనా ఊర్లో ఉంటాడు. ఈయన ఊరి బయట ఉన్నాడు. దక్షిణ ద్వారంలో ఊరి బయట ధ్యానం చేస్తూ అప్పుడు ఈ పేరు ఎట్లా చూసాను చల్లగిరి. 14 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు ఇక్కడికి వచ్చినారు. ఈ ప్రాంతంలో అప్పుడు సల్ల ఇచ్చినారు. సల్ల అంటే మజ్జిగ, గిరి అంటే కొండలు. చల్లగిరి రామస్వామిని ప్రసిద్ధిగాంచింది ఇక్కడ. శ్రీరామనవమికి ప్రతి శ్రీరామనవమికి కళ్యాణము, బండపందెం, కులువు భజనలు, డ్రామాలు, హరికథలు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు హరే రామ హరే కృష్ణ అనేది 7 రోజులు 24 గంటలు 24 అవర్స్ ఆపకుండా భజన, ఏకాంబరం భజన జరుగుతూ ఉంటుంది. వచ్చిన భక్తులకు ప్రతి శనివారం నిత్యన్నదానం. ప్రతిరోజు ప్రతి శనివారం ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వచ్చిన భక్తులందరికీ టిఫన్లు, భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ లక్ష్మణ స్వామి పోరాటం కొట్టుకున్నాం. ఇల్లు అంతా వస్తాయి విగ్రహాలు. అవి ఇవి అభిషేక విగ్రహాలు. అవి పూర్వం చంద్రుడు అయోధ్యను పరిపాలించేటప్పుడు మామిడి కొండ దళం ఉంది. అక్కడ ఎప్పటి నుంచో త్రేతాయుగం ప్రథమ నుంచి తపస్సులు ఉన్నారు. అక్కడ ఆ దళంలో వాయుభక్షకులై జీవిస్తున్నారు. వాళ్ళు వాయువేగంతో శ్రీరామచంద్రుని అయోధ్యకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి స్వామి, అది మహాకీకారణ్యము, ఇక్కడ గ్రామాలు లేవు. ఆ అరణ్యంలో నీ అంశం మాకు అక్కడికి వచ్చి మేము పూజ చేసుకుంటాము అని రాముల వారిని ప్రార్థించారు. రాముల వారు 11 రోజులు అక్కడ యజ్ఞం పెట్టండి. ఆ యజ్ఞంలో మా 3 విగ్రహాలు సీత, నేను, లక్ష్మణ అక్కడ ప్రతి సమయం పూజ చేస్తుంది అని అభయం ఇచ్చారు శ్రీరాముల వారు. అక్కడ 3 స్టేషన్లు ఇక్కడ 11 రోజులు హోమం పెట్టారు. ఆ హోమంలో విగ్రహాలు వచ్చింది. హోమంలో నుంచి వచ్చిన విగ్రహాలే వాళ్ళప్పుడు అప్పుడు రాను రాను కరిగేటువంటి ఒక సమయం కాబట్టి అప్పుడు వాళ్ళు తీసుకొని ఇక్కడ విగ్రహాలు వాళ్ళ తపశక్తితో వాళ్ళు ప్రతిష్ఠించి వాళ్ళు పూజలు కొన్ని వేలాది లక్షలాది సంవత్సరములు చేసినారన్నమాట. అటు తర్వాత ఇప్పుడు లేటువంటి ఒక శాసనం ఉండేది. అది 15 అడుగులు ఎట్లు ఉండేది. మా అప్పగారి తమాంశంలో విషయం చెప్తున్నాను. ఇప్పటికి 400 సంవత్సరాలు. మా నాయన పేరు బాలకృష్ణారెడ్డి, వాళ్ళ నాయన పేరు అభిరెడ్డి, వాళ్ళ నాయన పేరు తిరుమలకొండారెడ్డి, మా అమ్మ పేరు రంగరెడ్డి. అంటే 4 తరాల గురించి నేను చెప్పగలిగింది. వాళ్ళు మా వాళ్ళు పూర్తి వచ్చారు. మేము ఇక్కడ నివసిస్తున్నాం. మా వాళ్ళు బండి కట్టుకొని వచ్చేది అడవిలో ఎంత మహాత్మైన కంప వీలేదు, ఏమి లేదు. ఎండకెళ్ళుతూ వర్షాలు అవుతూ కొన్ని వేలాది కోట్లాది సంవత్సరములు ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. అటు మీద మళ్ళీ తర్వాత అభిమాని కుమారుడు పరిషత్ కుమారుడు జన్మేజీ, తర్వాత జన్మేజీని బట్టి
అది ఏదో ఒక యాగమా యజ్ఞం చేస్తారని చెప్పేసి దాని సందర్భంగా ఇక్కడ ఆయన ప్రతిష్ఠించినాడని చెప్పేసి శాస్త్రం అనమాట. జనమేజయుడు ప్రతిష్ఠ. అప్పుడు ఆ జనమేజయుడు పరీక్ష కుమారుడు జనమేజయుడు. ఇప్పటికి ముందు వస్తున్నారు రాలేదని చెప్పేసి నేను అదే మాట నాకు పెళ్లి సంసారము బాధ్యతలు అయింది ప్రోత్సహించింది ప్రపంచంలో. ఎందుకంటే నా ఆత్మ ఏమని చెప్పింది, ఈ శరీరం అశాశ్వతమైంది, దీని గురించి ఏ ఆలోచన వెనుకరాదు. సంగీతం చేస్తున్నావు కాబట్టి ఎప్పుడు భవనాలు ఆ నీతిము కదే గడిచిపోవాలని చెప్పేసి ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేసి ప్రజలందరికీ శనివారం భక్తులకు అన్నదానం పెడుతున్నాము. పెద్దలు ఎవరు వచ్చినా కూడా మనం ఏకాగా ఉన్నా కూడా కాంగ్రెస్ పెడతాము, సంరక్షణంగా జరుగుతా ఉన్నది. మరి ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలు వారి పిల్లలు కలుగుతా ఉన్నారు. అనారోగ్యం వచ్చిన వాళ్ళకు ఆరోగ్యంగా మరి పైర్లకు ఎదురు చెవులు ఇచ్చారంటే గుజరాత్ దగ్గరికి శ్రీనివాస పూజారి గారికి ఇచ్చేసి ఇష్టం అంతరించుకొని చదివితే ఆ చెవులు పైరు సమృద్ధిగా ఫలిస్తానే ఉంది. ప్రతి విధంగా జరుగుతానే సంరక్షణంగా భక్తులకు కొన్ని కొత్తలు నెరవేరుతున్నారు శ్రీరామచంద్ర వారు. చరిత్ర చెప్పాలంటే కొన్ని లక్షలు వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విగ్రహాలు. అయితే ఆ భూములు వస్తుందో రాలని చెప్పేసి నేను 4-5 మాసాలు పుస్తకం ఓడగానే ఇక్కడనే పడుకుంటాను. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, 1 గంట జరిగిన తర్వాత 2 లోపల వచ్చేసి ఒక దఫా మాత్రం నాకు పోతపోతే నన్ను ప్రశ్న పెట్టారు. నేను చూసి ఏం కనపడలే. గవర్నమెంట్ చూస్తే అత్తరు హేరాయలు 12 వస్తుంది. పూజ చేసి పోతున్నా ఉంటాడు, పూజ చేస్తున్నా ఉంటాడు. అంతవరకు చాలా పవిత్రమైనటువంటి ఉగాది పండుగ నుంచి శ్రీరాముని వరకు సప్తాహం అని ఏకనామంతో దొరుకుతాం అనమాట. ఒక 50 గంటలు భజనలు ఉంటాయి. ఒక 9 నిమిషాలు 3 నిమిషాలు కూడా ఆపేది. రాత్రి మొగళ్ళు 7 పగుళ్ళు, రాత్రులు వచ్చిన జనాలకు భోజనం సౌకర్యం అన్ని సప్తాహం. హరే రామ హరే రామ 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 హరే హరే.